పార్వతీపురం మన్యం జిల్లా బలిజపేట మండలం పెద్దపెంకి గ్రామంలో బోధకాల సమస్య పరిష్కారం కోసం కృషి చేస్తున్న ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్కు పెద్దపెంకి జనసేన నేతలు కృతజ్ఞతలు తెలియజేశారు. తమ ప్రాంతంలో బోధకాలు సమస్య తీవ్రంగా ఉందని 2018లో జనసేన పోరాట యాత్రలో పవన్ కళ్యాణ్ దృష్టికి తీసుకెళ్లినట్టుగా జనసేన నేత బాబు పాలూరు తెలిపారు. కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఒక్కసారి మాత్రమే ఈ విషయాన్ని ఆయన వద్ద ప్రస్తావించామని తెలియజేశారు. అయినా పవన్ కళ్యాణ్ ఈ విషయాన్ని గుర్తుపెట్టుకుని మరీ గ్రామంలో బోధకాలు వ్యాపించకుండా పరిష్కార మార్గాలు కనుగొనాలని అధికారులను ఆదేశించారంటూ పేర్కొన్నారు. దీనికి సంబంధించి కార్యాచరణ ప్రణాళిక రూపొందించేలా కృషి చేస్తున్నారని తెలియజేశారు. గ్రామస్తులంతా కూడా పవన్ కళ్యాణ్ కు రుణపడి ఉంటారంటూ బాబు పాలూరు తెలియజేశారు. అందరికీ నమస్కారం. పార్వతీపురం నియోజకవర్గం బలిజపేట మండలం పెదపెంకి గ్రామంలో బోధకాల సమస్య అనేది ఎంత తీవ్రంగా ఉంది, దానివల్ల ఎంతమంది వృద్ధులు కానీ చిన్నపిల్లలు కానీ యువకులు కానీ మహిళలు పురుషులు అందరూ కూడా ఎంత బాధపడుతున్నారనే విషయం చాలామందికి తెలుసు. ఈ విషయాన్ని 2018లో జనసేన పోరాట యాత్ర సమయంలో పవన్ కళ్యాణ్ గారి దృష్టికి తీసుకెళ్ళడం, పార్వతీపురం సభలో మాట్లాడారు పెదపెంకి బోధకాల సమస్య గురించి. అలాగే బొబ్బిలి సభలో కూడా ఈ విషయాన్ని ప్రస్తావించడం జరిగింది. ఆ రోజు వరకు కూడా పార్వతీపురం నియోజకవర్గంలో ఈ మారుమూల గ్రామంలో ఇలాంటి ఒక సమస్య ఉంది, అలాగే స్టేట్ మొత్తంలో కూడా ఈ సమస్య ఉందని, ఆ సమస్య ఏ గ్రామాల్లో ఉందో ఏ ప్రాంతంలో ఉందో వాళ్ళకి తెలిసి తప్పితే స్టేట్ మొత్తానికి తెలియదు. సో స్టేట్ మొత్తానికి తెలిసే విధంగా, అలాగే ప్రభుత్వం కూడా కనువిప్పు కలిగే విధంగా ఆయన ఆ రోజు మాట్లాడడం వలన కొంతమేరకు 2019 ఆ సమయంలో ఆ పెదపెంకి గ్రామానికి కొంత మెడికల్ ఎయిడెన్స్ కానీ అలాగే మిగతా సపోర్ట్ అనేది అందడం జరిగింది. పెన్షన్ విషయంలో కానీ కొంత మేలు జరిగింది. తర్వాత వచ్చిన వైసీపీ ప్రభుత్వం కాస్త ఆ సమస్యని పక్కన పెట్టడం వల్ల, అలాగే వ్యాధిగ్రస్తుల్ని పట్టించుకోకపోవడం వల్ల చాలా ఇబ్బంది జరిగింది. దాని తర్వాత 2024లో కూటమి ప్రభుత్వంలోకి వచ్చిన తర్వాత పవన్ కళ్యాణ్ గారు డిప్యూటీ సీఎం అయిన తర్వాత ఒకసారి మాత్రమే మేము మళ్ళీ ఒకసారి గుర్తు చేయడం జరిగింది. కానీ ఆయన చిత్తశుద్ధి ఎంత గొప్పగా ఉందనేది ఈ ఒక్క విషయంలో మనకు అర్థమవుతుంది. 2018లో ఆయన ప్రస్తావించిన అంశాన్ని, ఆయన దృష్టికి వెళ్ళిన అంశాన్ని గుర్తుపెట్టుకొని మరి ఈరోజు ఒక్కొక్కటిగా ఆయన ఆ గ్రామం గురించి పట్టించుకొని, ఆ బోధకాల సమస్య అనేది ఒక గ్రామానికి సంబంధించింది కాదు, అది పారిశుద్ధ్య లోపం వల్ల జరుగుతున్న సమస్య అని చెప్పి గుర్తించి దాన్ని ఇంత పెద్ద ఎత్తున మీడియాకు కానీ ప్రభుత్వానికి కానీ తెలిసే విధంగా చేస్తూ అక్కడ వ్యాధిగ్రస్తులకి, అలాగే ఆ వ్యాధి బారిన పడకుండా ప్రజలను కాపాడటానికి ఆయన తీసుకుంటున్న చర్యలు నిజంగా మేమందరం కూడా మా ప్రాంతం తరఫున పవన్ కళ్యాణ్ గారికి మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాం. మీ చిత్తశుద్ధికి హ్యాట్స్ ఆఫ్ సార్. ఎందుకంటే నాయకులు వస్తుంటారు, వెళ్తుంటారు, ఏదో హామీలు ఇస్తుంటారు, జనాలు కూడా నమ్ముతుంటారు. కానీ ఆ ఇచ్చిన హామీని, మీరు మాట్లాడిన ప్రతి మాటని కూడా గుర్తుపెట్టుకొని ప్రతి ఒక్క అంశం మీద కూడా మీరు ఎంత దూరదృష్టితో ఈరోజు పెదపెంకి గ్రామానికి మన పంచాయతీరాజ్ శాఖ ద్వారాగా మీ చొరవతో 6 కోట్ల చిల్లర 6 కోట్ల 10 లక్షల రూపాయలు మీరు గ్రాంట్లు ఇవ్వడం జరిగింది. అక్కడ రోడ్లు కానీ, పరిశుభ్రత వీటి గురించి కానీ, డ్రైనేజ్ సమస్యలు తీర్చడం గురించి కానీ మీరు ఫండ్స్ రిలీజ్ చేయడం జరిగింది. ఈ సమస్యతో నిజంగా బోధకాలు సమస్య అనేది, ఆ వ్యాధి అనేది మరి మిగతా వాళ్ళకి రాకుండా ఉండటానికి మీరు తీసుకున్న చర్య ఏదైతే ఉందో నిజంగా హర్షణీయం. అలాగే బోధకాలు వ్యాధి బారిన పడి ఈరోజు బాధపడుతున్న, సతమతం అవుతున్న, ఆ ట్రీట్మెంట్ సరిగా పాపం చేయించుకోలేక, వచ్చిన పెన్షన్ డబ్బులు సరిపోక, వాళ్ళ ఆర్థిక పరిస్థితి కూడా అంతంత మాత్రం ఉండడం వలన చాలామంది ఇబ్బంది పడుతున్నారు. వాళ్ళకి సరైన చికిత్స అందే విధంగా మీరు తీసుకుంటున్న చర్య, అలాగే ఆ పెన్షన్ కూడా కొంచెం ఏమైనా పెంచే ఆలోచన ఏమైనా చేస్తే వాళ్ళ ట్రీట్మెంట్కి సరిపోయేటట్టుగా వాళ్ళకి దోహదపడుతుందని చెప్పి అక్కడ గ్రామస్తుల్ని, అక్కడ వ్యాధిగ్రస్తుల్ని మనం కలిసినప్పుడు ఆ వ్యాధితో బాధపడుతున్న కుటుంబాలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు చెప్పిన మాటని మీ దృష్టికి తీసుకురావాలని చెప్పారు. ఈ విషయాన్ని కూడా కొంచెం మీరు దృష్టిలో పెట్టుకొని ఆ గ్రామంలో ఈ వ్యాధి వలన బాధపడుతున్న వాళ్ళకి మీరు అండగా నిలుస్తారు, తప్పనిసరిగా మీరు న్యాయం చేస్తారనే ఒక దృఢమైన సంకల్పంతో జనసేన కార్యకర్తలుగా, జనసేన అభిమానులుగా
జనసేన నాయకులుగా మమ్మల్ని అందరినీ కూడా తలెత్తుకొని జీవించే విధంగా మీరు తీసుకుంటున్న ప్రతి ఒక్క పరిపాలనా కార్యక్రమానికి నిజంగా థ్యాంక్ యూ.